నేననేది ఇప్పుడు హెజ్బుల్లాస్ని ఎలా అడ్రస్ చేయాలనుకుంటుంది, ఇప్పటివరకు ఎలా చేస్తూ వచ్చింది. ఎందుకంటే సౌత్ లెబనాన్ వరకు వెళ్ళారు వీళ్ళు. కరెక్ట్. వాడిని అలా వదిలేస్తే ఇజ్రాయెల్ని తినేసే ఒక పారాసైట్ లాగా బయలుదేరుతారు. హమాస్ని అయితే ఎంతోమంది నిలువరించారు, పూర్తి స్థాయిలో తుడిచిపెట్టారని నేను అనలేను, కానీ నిలువరించారు హమాస్ని. ఇప్పుడు ఇమీడియట్ థ్రెట్ హెజ్బుల్లాస్, ఓ పక్క నుంచి హూతీస్ ఇమీడియట్ థ్రెట్ అవ్వదు ఇజ్రాయెల్కి. ఇమీడియట్ థ్రెట్ హెజ్బుల్లా. ఎందుకంటే హూతీస్కి ఏంటంటే హూతీస్ యెమెన్ నుంచి సౌదీ దాటుకుంటూ జార్డన్ దాటుకుంటూ ఇజ్రాయెల్ జరాలి. ఈ లోపల ఇంటర్సెప్షన్స్ అయిపోతాయి, మిసైల్స్ ఏమైనా రిలీజ్ చేసి ఇంటర్సెప్ట్ అవుతుంది. లెబనాన్ అట్లా కాదు, డైరెక్ట్గా దింపుతూనే ఉన్నారు. వీళ్ళ ఇంటర్సెప్షన్స్కి వాళ్ళకి ఐ థింక్ హార్డ్లీ $100,000 వాళ్ళు మిసైల్ తయారు చేస్తే వీళ్ళు పాపం $1 million ఇంటర్సెప్షన్ చేసుకోవాలి ఇజ్రాయెల్ వాళ్ళు. అదే అక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. హెజ్బుల్లా కూడా వాళ్ళు ఫాలో అయిన స్టాండర్డ్ ప్రొసీజర్, ఫస్ట్ లీడర్షిప్ మొత్తం లేపిస్తారు. రెండోది ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరి దగ్గర పేజర్స్ ఉంటాయని ఇంటెలిజెన్స్ వచ్చింది. సో పేజర్ బాంబ్ బ్లాస్ట్ అప్పట్లో చేశారు. పేజర్స్ అన్ని అప్పట్లో మీరు చూస్తుంటారు, పేజర్స్ అన్ని జేబులో ఉంటే బీప్ బీప్ సౌండ్ వచ్చింది, అది తీసిన వెంటనే పేలిపోయాయి. కొంతమంది మొహాల మీద, చేతుల మీద, కొంతమందికి పాకెట్స్లోని పేలిపోయి అట్లా చేశారు. సో టాప్ లెవెల్ లేపేశారు, నెక్స్ట్ లెవెల్ లేపేశారు. కొంతమంది వాళ్ళు కతార్లో కూర్చున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని యూఎస్ లాబింగ్ ద్వారా కొన్ని న్యూట్రలైజ్ చేసింది, ఇంకోటి ఇరాన్ నుంచి వచ్చే ఫండింగ్ న్యూట్రలైజ్ చేశారు. సో ఇవి చేసినప్పుడు మీరు అన్నట్టు లోవర్ లెవెల్ వాళ్ళు క్యాడర్ ఉంటారు, దాంట్లో కూడా ఆస్పిరేషనల్ కొంతమంది ఉంటారు, ఏదో ఒక రోజు ఎదగాలి, ఏదో ఒక రోజు మనం పోరాడాలి అనుకుంటారు కొంతమంది. సో ఇజ్రాయెల్ వాళ్ళని న్యూట్రలైజ్ చేసే పనిలో ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు వార్ ఈ పాయింట్లో ఆగిపోతే మాత్రం మీరు అన్నట్టు హెజ్బుల్లా వల్ల పికప్ అవుతుంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చూస్తుంది, కంప్లీట్ ఎలిమినేషన్ అవ్వాలి. ఎట్లా, కంప్లీట్ లీడర్షిప్పే కాకుండా లోవర్ లెవెల్ క్యాడర్ దాకా కూడా అందరినీ ఎయిదర్ కిల్ దెమ్ ఆర్ కన్వర్ట్ దెమ్ టు ఒక న్యూట్రల్ స్టాన్స్కి రావాలి. అండ్ ఫండింగ్ సప్లై కట్ చేయాలి, ఎందుకంటే ఫండింగ్ వచ్చేంత కాలం ఇది చేస్తూనే ఉంటారు. దానివల్ల ఇరాన్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇరాన్ ఇస్ డూయింగ్. ఇరానే ఇప్పుడు కంప్లీట్ ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్లో ఉంటాయి ఉన్నా కూడా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్ పెట్టారు కాబట్టి కొంచెం తగ్గుతుంది అనేది వాళ్ళ భావన. సో ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్ ఉండకపోతే వెళ్ళేది అంటే ఇన్ని శాంక్షన్స్ ఉన్నా కూడా హెజ్బుల్లాని వాళ్ళు రీటైన్ చేయగలిగారంటే, ఇన్ని శాంక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళు అంతా ఇంప్రెసివ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ చేయగలిగితే, శాంక్షన్స్ లేకపోతే ఇరాన్ ఏ లెవెల్కి వెళ్ళేది అనేది ఆలోచన ఉంటుంది ఇజ్రాయెల్. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హెజ్బుల్లాని వైప్అవుట్ చేసేదాకా ఈ వార్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ గో ఆన్. వాళ్ళు ఇప్పుడు రెజిమ్ చేంజ్ అయితే డెఫినెట్గా దే విల్ పుష్ ఫర్ ఇట్. సో దానికి కూడా మొన్నటిదాకా అనుకున్నాం షారేజా పల్లవి అనుకున్నాం, కానీ మధ్యలో ఇతని పేరు మళ్ళీ వచ్చింది, అహ్మదీనిజాద్ పేరు కూడా మళ్ళీ వచ్చింది. ఫార్మర్ ప్రెసిడెంట్ కదా. కరెక్ట్, ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఇన్ఫాక్ట్ ఆయన కూడా యూఎస్లో పడేది కాదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన పేరు కూడా వచ్చింది. సరే షా పల్లవి అయితే డైరెక్ట్గా CIA ఆర్ US ఆర్ మొసాద్ బేస్డ్ అనుకుంటారేమో అని అహ్మదీనిజాద్ కూడా బయటకు వచ్చింది. ఆయన అన్న వెంటనే ఆయన మీద కూడా ఒక అటాక్ జరిగినట్టు. సో ఎసెన్షియల్ ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్లో ఉంది ఈ వార్ కూడా. ఇట్ ఇస్ ఇరాన్ వార్ అంటున్నాం, కానీ ఎసెన్షియలీ ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇది వాళ్ళ ఎజెండాను పుష్ చేస్తున్నారు. దాంట్లో US వాళ్ళు ఇప్పటిదాకా అయితే విఫలమయ్యే ఉన్నారు వాళ్ళు. బట్ ఇక మీద చూడాలి ఎటువైపు ఏ దారిలోకి వెళ్తుందో. ఇప్పుడు వీళ్ళని ఎలా కంటైన్ చేస్తారు? ఇప్పుడు హూతీస్ని కంటైన్ చేయటం ఒక విధంగా ఏంటంటే, లోకల్గా ఉండే టీంని వాళ్ళు, లోకల్గా ఉండే యెమెన్ హూతీస్, బేసికల్ యెమెన్ మీరు చూసినా కూడా 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తుంది, ఒకటి UAE కంట్రోల్. కొంచెం వెనక్కి తగ్గినట్టుంది ఇప్పుడు. కొంచెం ఇప్పుడు ఏంటంటే UAEని కూడా US కొంచెం బ్యాలెన్స్ చేసి ఉంచుతున్నది ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి యెమెన్లో మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నది అది లెజిటిమేట్, సో కాల్డ్ లెజిటిమేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ బై US. కొంచెం మీరు చూస్తే ఈస్ట్ సైడ్ ఉన్న దాంట్లో వీళ్ళు ఉన్నారు, కొంచెం హూతీ పాకెట్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళని కంటైన్ చేయడం అంటే ఇది జరుగుతూనే ఉంటుంది, బికాస్ దర్ ఆర్ మెనీ పీపుల్. అది జరుగుతూనే ఉంటుంది, అది ఉంచుతారు కూడా టు సమ్ ఎక్స్టెంట్. మేబీ US కూడా ఇంటర్నల్ కూడా కొంతమంది మనుషులు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా బాబెల్ మందెబ్ని కంట్రోల్ చేయాలంటే పైరసీ నుంచి అందరూ బెనిఫిట్ అవుతారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని కూడా బెనిఫిట్ అనేది అవుతుంది. సో వాళ్ళని అది డీల్ చేయాలంటే లోకల్గా చేస్తారు. ఇన్ఫాక్ట్ యెమెన్లో ఈ వార్ మొత్తం చాలా మటుకు నడిపేది సౌదీ ద్వారానే నడుపుతున్నారు. సో ఇజ్రాయెల్ కంటే కూడా సౌదీ ఈస్ పుట్టింగ్ మోర్ ఫోకస్ ఆన్ యెమెన్ రిలేటెడ్ ఇష్యూస్. సో అది చిన్నగా అది న్యూట్రలైజ్ అవుతుంది, అది వాళ్ళు పెద్ద కన్సర్న్గా భావించట్లేదు. అది ఇన్ అవే అది ఉండనిస్తున్నారు వాళ్ళే. ఐ ఫీల్ హెజ్బుల్లా హమాస్ని ఇమీడియట్ థ్రెట్గా భావించారు, కానీ హూతీస్ని కొన్నాళ్ళు ఉండని చిన్నగా విల్ సీ అన్నట్టు అంటున్నారు. ఇరాన్ కూడా అదే చేస్తున్నది, ఇక్కడ వారంతా చూద్దాం కానీ బాబెల్ మందెబ్ అది కొన్నాళ్ళు ఉండని, అది చిన్నగా టైం వచ్చినప్పుడు అది కూడా బ్లాక్ చేద్దామని యూజింగ్ హౌతీస్. అది బ్లాక్ చేసిన మరుక్షణం హౌతీస్ని ఇంకా చిన్నగా టార్గెట్ చేస్తారు. మన స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు గనక చూస్తే ఓ పక్క పాకిస్తాన్ ఈ మీడియేషన్లో ఉండి ఏదో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టుగా తనకు తాను క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది. అది మీడియేషన్ కాదు, వాస్తవంగా బ్రోకరేజ్ వాళ్ళు చేసింది. రెండుకి తేడా ఉంది, మధ్యవర్తిత్వం వేరు, దళారీ వ్యవహారం వేరు. పాకిస్తాన్ దళారీ వ్యవహారం చేసింది. అది మరి అట్ ద సేమ్ టైం సౌదీతో కనుక సౌదీ మీద అటాక్ జరిగితే సౌదీ కోసం సైన్యం పంపించాలంటే అమెరికా కోపం వస్తుంది. అప్పుడు మరి ఈయన సయ్యద్ హసీమ్ మునీర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నాకు తెలిసిన మటుకు ఆయన కూడా ఏం చేస్తున్నట్టున్నాడంటే అండి, భారత్ని చూసే మల్టీ అలైన్డ్కి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. అది గమనించండి, అది ఏ లెవెల్లో ఉందంటే మల్టీ అలైన్డ్ చైనాతో కూడా ఆయన రిలేషన్ పెట్టుకుంటున్నాడు, యూఎస్తో పెట్టుకున్నాడు, వీళ్ళిద్దరు శత్రువులు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఇరాన్ కూడా ఒక విధంగా ఆల్అవుట్ వెళ్ళట్లా.
మీడియేషన్ అంటే మళ్ళీ సౌదీతో చేతులు గడుపుతున్నాడు. ఇద్దరితో మళ్ళీ హీస్ ట్రైంగ్ టు బీ క్లోజ్. ఇప్పుడు సౌదీతో ఒకవైపు ఏమన్నారు, మీ మీద దాడి జరిగితే మా మీద జరిగినట్టే అన్నాడు. అట్ ద సేమ్ టైం ఏంటి, మళ్ళీ వాళ్ళ లోకల్ పాపులేషన్కి ఇజ్రాయెల్ మీద ఇష్యూ ఉంది. కానీ ఇజ్రాయెల్తో ఏం మాట్లాడారు, మీకు ఏమైనా గాజా అప్పుడు పీస్ కీపింగ్ ఫోర్సెస్ కావాలంటే మా మనుషులు పంపిస్తామన్నట్టు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఎసెన్షియల్ వాళ్ళు కూడా రకమైన మల్టీ ఎలిమెంట్ ట్రై చేస్తున్నారు. దీంట్లోనే ఒక భాగంగా ఏం చేశారంటే మీరు గమనిస్తే ఆ ఏరియాస్లోనే ఐ థింక్ ఇస్లామాబాద్ దగ్గర, కరాచీ దగ్గర ఒక రకరకాల ఆ ఏరియాస్లోనే వాళ్ళు పేర్లు చిన్నగా మార్చడం మొదలుపెట్టారు. వేరు మళ్ళీ ఒక కిషన్ నగర్ అని పేరు పెట్టడం, జైన్ మందిర్ అని చెప్పి ఒక ఏరియా పేరు అంతా జైన్ మందిర్ అని ఒక పేరు పెట్టడం, మళ్ళీ హిందూ నేమ్స్ కొన్ని చోట్ల ఇస్తున్నారు. అంటే వీఆర్ గెటింగ్ లిబరల్, వీఆర్ వెరీ డెమోక్రటిక్, లిబరల్, సెక్యులర్ అని పబ్లిక్ ఇమేజరీ అది వాళ్ళు చూపిస్తున్నారు. సో వాళ్ళు ప్రయత్నం ఏంటంటే వాళ్ళు కూడా అన్ని విధానాలుగా వాళ్ళ బెనిఫిట్ రావాలి. సో ఇది కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు మీడియేటర్ అండ్ దళాలీస్ కాదు. ఎసెన్షియలీ వాళ్ళు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ దేశానికి ఎట్లా అయిపోయిందంటే అమెరికాకి ఒక డమ్మీ లాగా అయిపోయింది, ఒక డమ్మీ స్టేట్ లాగా అయిపోయింది అది. అమెరికా నువ్వు మీడియేషన్ చేయండి, చైనా కూడా సరే నువ్వైతే పర్వాలేదు అన్నారు, ఎందుకంటే నువ్వైతే మనవాడివే కదా నువ్వు చేయి మీడియేషన్ అన్నారు. దానివల్ల పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఖతార్ ఆఫర్ చేసింది, ఖతార్ను ఒప్పుకోలే. అడగచ్చు, భారత్ని అడగచ్చు, కానీ భారత్ని ఎవరు ఒప్పుకోవాలి, బికాస్ చైనా విల్ నాట్ యాక్సెప్ట్, యూఎస్ విల్ నాట్ యాక్సెప్ట్. సో పాకిస్తాన్ అట్లాగే ఎండ్ ఆఫ్ ద చైనా ఏం చెప్తే సరే చేసే, యూఎస్ ఏం చెప్తే సరే చేసే, ఇరాన్ ఏమైనా చెప్తుందో సరే వినేసాయి, సౌదీనా సరే సంతకం పెట్టేసాయి, ఆ మోడ్లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ కనిపించడానికి వాళ్ళ ఫారిన్ పాలసీ పిఆర్ వైజ్ ఇట్స్ గ్రేట్, కానీ నిజం చెప్పాలంటే ఇట్స్ అ వెరీ వెరీ డెలికేట్ పాలసీ. ముందు చాలా ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఐఎంఎఫ్ లోన్లు కావాలన్నా, వరల్డ్ బ్యాంక్ లోన్లు కావాలన్నా అమెరికా మాట వినాలి కదా మరి. న్యాచురల్గా కరెక్ట్. ఇప్పుడు ఆ లోన్ తీసుకుని ఏం చేస్తున్నారు, మళ్ళీ టెర్రరిజం ప్రమోట్ చేస్తారు. టెర్రరిజం అని ప్రమోట్ చేయాలి, అయితే చైనా కూడా అప్పులు తీర్చాలి, అంతే. డెవలప్మెంట్కి వాడుకోవడానికి లేదు మళ్ళీ. సో ఐడియల్ ఇప్పుడు భారత్ అది చేస్తుంది, డెవలప్మెంట్ ట్రై చేస్తున్నాం, మనం ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం, దాంతోపాటు మల్టీ ఎలిమెంట్ ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఏంటి ఎకానమికల్గా ధ్యాస లేదు, లోపల ఉండే ఇంటర్నల్ ఇష్యూస్ ధ్యాస లేదు. ఒకవైపు పిఓజేకి కూడా ఆజాదీ అని అడుగుతున్నారు, భారత్ని కలిసిపోతామంటున్నారు. మొన్న అన్నారు వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, మీ రేషన్స్ ఎవరికి అక్కర్లేదు, మేము శ్రీనగర్ నుంచి తెచ్చుకుంటామన్నారు వాళ్ళు రేషన్స్. సో అక్కడ డిస్టేబిలైజ్ అవుతుంది. బలూచిస్తాన్ కూడా వేరే లెవెల్లో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ మీద. ఇన్ఫాక్ట్ వాళ్ళు డిక్లేర్ కూడా చేసేసుకున్నారు ఇండిపెండెన్స్. సో పాకిస్తాన్ ఇంటర్నల్గా చూసుకోవట్లేదు, కానీ బయటికి నీట్గా మేకప్ వేసుకొని, లోపలంతా పాపం గోలగోలగా ఉంది, కానీ బయట నీట్గా చక్కగా సినిమా యాక్టర్స్ లాగా మేకప్ వేసుకుని అయితే ప్రజెంట్ చేసుకుంటుంది పాకిస్తాన్, అన్ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్యకృష్ణ గారు. సో ఇది పశ్చిమాసియా సంక్షోభంలో ఉగ్రవాద గ్రూపులు ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎవరు సైలెంట్ అయ్యారు, ఎవరు ఇంకా దాడులు చేసే మూడ్లో ఉన్నారు, ప్రత్యేకించి హూతీస్ ఏమన్నా తెగబడే ప్రమాదం ఉందా అంటే అది రూల్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా హూతీస్కి అంత అవకాశం లేదు, అవసరం లేదు, వాళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నారు. ఇరాన్ హెచ్చరించింది, ఒకవేళ మీరు రెడ్ సీ గేట్వే మూసివేయకపోతే మాత్రం మేము మీద దాడులు చేస్తామని చెప్పేసి. సరే, వాళ్ళకి ఏ సపోర్ట్ ఉందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే ఈ పరిణామాలన్నింటినీ మళ్ళీ ఇజ్రాయెల్ గమనిస్తుంది. ఎందుకంటే వాళ్ళ 3 హెచ్లతోటి వాళ్ళకి ఇబ్బంది, హెజ్బుల్లాస్ తోటి, హూతీస్ తోటి, హమాస్ తోటి. హమాస్ని పూర్తిగా ఎలిమినేట్ చేశారని చెప్పలేం, కానీ నిలువరించగలిగారు. హెజ్బుల్లాస్ని అయితే ఎంబడబడుతున్నారు. హూతీస్ ఇప్పుడు రాకపోవచ్చు వాళ్ళ దగ్గరికి, బట్ ఈ ముగ్గురికి అంతున్న ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇరాన్ నుంచి. ఇరాన్ సో కాన్సన్ట్రేషన్ అడ్డుపెట్టింది ఇజ్రాయెల్. ఓవరాల్గా పశ్చిమాసియా సంక్షోభం ఏంటనేది ఇవాళ రేపొద్దున రెడ్ సీ గేట్వే మూసివేస్తే యూరోప్తో మొత్తం ట్రేడ్ ఆగిపోతుంది, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఏషియాకి యూరోప్ ఖండానికి మధ్య ఉన్న ఆ లింక్ తెగిపోతే, ట్రేడ్ లింక్ తెగిపోతే తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి. సో ఇవంతా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని నుంచి ఇంకోటి ఇలా. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈరోజు మరి చాబహార్ పోర్ట్ మీద అమెరికా దాడి చేయటం, ఇరాన్ ఇన్ఫ్రా వ్యవస్థని కుప్పకూల్చే ప్రయత్నం చేయటం, అందులో మనం డెవలప్ చేస్తున్న పార్ట్ జోలికి మాత్రం అమెరికా రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఉన్నాయి ఈక్వేషన్స్. జియోపొలిటికల్ పాలిటిక్స్ని గమనించినప్పుడు ఆ ఈక్వేషన్స్ని బట్టి భారతదేశం రెస్పాండ్ అవుతుంది, తొందరపాటుగా ఎక్కడికి వెళ్ళటం. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తాయనేది వేచి చూడాల్సిన విషయం.